ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యంలోకి వెళ్దాం. దయచేసి కళ్ళు మూసుకుందాం, తలలు వంచుకుందాం. దయగల మా ప్రభా, స్తోత్రాలు మరొకసారి ప్రభా. నాయన నీ సన్నిధిలో ఈ విధంగా నిలబడడానికి ఇచ్చిన గొప్ప ఆధిక్యతకే వందనాలు నాయన. ఈ దినానికి మాతో నాయన నీవేం మాట్లాడాలనుకుంటున్నావు, మాకు ఏం నేర్పించాలనుకుంటున్నారు మాకు నేర్పించండి. ఆ ప్రకారం మేము జీవించినట్లుగా నీ కృప అనుగ్రహించి నడిపించి మహిమ పొందుకుని సమయాన్ని నన్ను మీ చేతికి అప్పగించుకుంటూ మీరే మాట్లాడి మమ్మల్ని బాగుపరచమని యేసే నామమున ప్రార్థన స్తుతించి అడిగి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఓకే, ఈరోజు ఒక అంటే వేరే డైమెన్షన్లోకి వెళ్ళే ఇంకో వేరే స్టెప్లోకి వెళ్ళే ప్రయత్నం మనం చేద్దాం. ఓకేనా? ఇంకొక స్టెప్, మనం అదే స్టెప్లో ఉన్నాం కదా, ఎక్కాలంటే 1 by 1 మనం వెళ్తాం. ఓకేనా? ఓకే. సో నీ జీవితంలో దేవుని పట్ల ఉన్నటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఏంటి? వాట్ ఇంపార్టెన్సీ నీ దేవునిలో, నీ లైఫ్లో ఇంపార్టెన్సీ ఏంటి దేవునిలో? అర్థమైందా మీకు? అర్థమైందా? దేవునిలో మీ ప్రాముఖ్యత, ప్రాధాన్యత అనేది ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా లేదా? ఓకే, కొంచెం ఒక స్టెప్ మన విశ్వాసము లేదా మన భక్తి విషయములలో జీవితంలో ఒక అడుగు మనం ముందుకు వేయాలన్నమాట. ఎప్పుడు కూడా మనం అక్కడే కాదు ఉండిపోవటం, మనం ఒక్క అడుగు, ఒక మెట్టు మనం ముందుకు వెళ్తూ బలపడుతూ ఉండాలి విశ్వాసంలో, అన్ని విషయంలో అన్నమాట. ఓకేనా? దేవునిలో నీ యొక్క ప్రాధాన్యతను గురించి ఒక్కసారి మనల్ని మనం ఒకసారి ఎగ్జామిన్ చేసుకుందాం. ఓకే, అయితే ఇక్కడ 2 విధాలుగా 2 రకాలైనటువంటి మనుషులు మనం తీసుకుందాం. మనుషులు అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, 2 గ్రూప్ ఆఫ్ పీపుల్ మనం తీసుకుందాం. ఒకటే మొదటి వాడు ఎలా ఉంటాడంటే, దేవుని యందు విశ్వాసంగా ఉంటాడు. వాడి జీవితంలో వాడి యొక్క సొంత నిర్ణయాలు, వాని యొక్క సొంత ప్లాన్స్, సొంత పర్పసెస్, సొంత డెసిషన్స్ అన్నీ కూడా వాడు ఏదైతే కావాలని అనుకుంటాడో అదన్నీ కూడా ఇమాజిన్ చేసుకొని అక్కడ పెట్టి విశ్వాసముతో దేవుణ్ణి ప్రార్థిస్తాడు. నాకు మంచి ఉద్యోగం కావాలి ప్రభా అని ప్రార్థించాడంటే విశ్వాసంతో ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. నేను అబ్రాడ్లోకి వెళ్ళాలి, లేకపోతే ఎక్కడో సెటిల్ అవ్వాలి ప్రభా అని ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా విశ్వాసంతో ఇస్తాడు. నువ్వు ఏది అడిగినా కూడా దేవుడు ఇస్తాను ఉంటాడు త్రూ ఫెయిత్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఫైన్, అర్థమైంది కదా? దేవుడిని ప్రతీది కూడా దేవుని దగ్గర నుంచి పొందుకుంటాడు, ఇటు తీసుకుంటాడు. నాకు ఫినాన్షియల్ బ్లెస్సింగ్స్ కావాలి, బ్రేక్ త్రూస్ కావాలి, లేకపోతే ఇంక్రీజ్ కావాలి, లేకపోతే హీలింగ్స్ కావాలి, నాకు వెహికల్స్ కావాలి, నాకు హౌసెస్ కావాలి, నాకు ఏం కావాలన్న విశ్వాసము ద్వారా వాడు అడిగి ఏం చేస్తాడు, అన్ని కూడా పొందుకుంటాడు. ఇది మొదటి రకం. 2వ రకం ఉంటుంది, గమనించండి ఒకసారి. ఈడు ఒక రకమైన పిచ్చోడు అని చెప్పాలన్నమాట. ఓకేనా? 2వ రకం అనమాట. వీడేం చేస్తాడో చెప్పనా? వీడు ఏమీ అడగడు, ఏమీ వద్దంటాడు, దేని గురించి ఆలోచించాడు. పరిశుద్ధాత్ముడు మనకు తోడే నడిపించిన కాక దేని గురించి ఆశించాడు. అదొక రకమైనటువంటి జీవితం ఉంటాడు. అదో రకమైనటువంటి ఆలోచనలో ఉంటాడు ఎప్పుడు కూడా. వాడి బిడ్డల గురించి అడుక్కోడు, తన భార్య గురించి అడుక్కోడు, తన కుటుంబం నుంచి అడుక్కోడు, తన గురించి అడుక్కోడు. అసలు ఆ రకమైనటువంటి ఉద్దేశాలు కూడా అతనికి ఉండవు. నేను చక్కగా ఉండాలి, బాగుండాలని ఏమి ఉండవు. వీడేం చేస్తాడంటే, ఎప్పుడైతే రీబోర్న్ అవుతాడో, తిరిగి జన్మిస్తాడో,
తిరిగి జన్మించాలి అనే ఉద్దేశం ఆడికి వచ్చినప్పుడు వాడు డిసైడ్ అయిపోతాడు వాడి జీవితం గురించి. ఏమవుతాడో తెలుసా? ఇంతకాలము నాకు నచ్చినట్లుగా నేను జీవించాను, నాకు అన్నీ ఇచ్చాడు దేవుడు, అన్నీ సమకూర్చాడు దేవుడు, కానీ ఇక్కడి నుంచి నేను వాటి గురించి కాదు, నేను నీ గురించి నేను బ్రతకాలి, నీ గురించి నేను జీవించాలి అని తీర్మానం తీసుకొని రీబౌండ్ అయ్యి దేవుడి కోసం బ్రతకటం మొదలు పెడతాడు. ఈ బ్రతికే ప్రక్రియలో వాని గురించి వాని ఎప్పటికీ కూడా ఆలోచించుకోడు, మర్చిపోతాడు వాడి గురించి. మర్చిపోయి ఆయన కోసం బ్రతకటం అనేది తీర్మానం తీసుకొని నడుస్తుంటాడు. దేవుడు అని పిలిచాడా? లేదు, కానీ తీర్మానం తీసుకున్నాడు, వెళ్ళిపోతూ ఉంటాడు దేవునితో కలిసి. వీడు రెండో రకం. వీడేం చేస్తాడో చెప్పనా? మొదటివాడు అన్నీ అడుగుతాడు, అన్నీ పొందుకుంటాడు, చాలా డిగ్నిఫైడ్గా ఉంటాడు, చాలా కలిగి ఉంటాడు, సంఘానికి వస్తాడు, అధికంగా ఇస్తాడు, సేవకుల్ని పిలుస్తాడు, గౌరవిస్తాడు, సేవకుల్ని అభినందిస్తాడు, లోటుపాట్లు అన్నీ చూస్తాడు, అన్నీ బాగానే ఉంటాడు. కానీ దేవుని అంగీకరించి దేవుని కోసం జీవించేవాడి దగ్గర ఎలా ఉంటాడో తెలుసు? సంఘానికి భేదాలు అవుతాడు. నిజంగా ప్రాక్టికల్గా నేను చెప్తున్నాను. ప్రాక్టికల్ అనేది వేరు, ఓకే? ప్రాక్టికల్గా నేను చెప్తున్నాను. వీడు ఎలా అవుతాడు? దీనంగా వస్తాడు. వాడికి కానుకేయటం కూడా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది వాడికి. నిజమైతే ఆమె అని చెప్పండి. వీడి దగ్గర ఏముండవు. ఎప్పుడైతే వీడి జీవితాన్ని ఆయనకు సమర్పించుకొని అప్పగించేసుకుంటాడో వీడి బ్రతుకంతా ఖాళీ అయిపోతుంది. వీడి బ్రతుకంతా ఖాళీ, ఎంటీ, అన్నీ వెళ్ళిపోతాయి. విచిత్రం ఏంటంటే వీడు ఎప్పుడైతే తను అర్పించుకుంటాడో దేవుడు ఏమిస్తాడో తెలుసా? వాడికి పూలదండ వేస్తాడు, పూలబాట వేస్తాడు, వెల్కమ్ చెప్తాడు, ఇవన్నీ ఉంటాయి. ఉంటాయా? ఏమేస్తాడు? పూలబాటకు బదులు ఏముంటుంది? ముళ్ళబాట ఉంటుంది. పూదండకు బదులు ఏముంటుంది? అవమానం ఉంటుంది. ఎప్పుడైతే దేవునికి డెడికేట్ అయిపోతాడో వారి యొక్క సొంతోళ్ళే, బిడ్డలే కావచ్చు, భార్యే కావచ్చు, భర్తే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, ఏం చేస్తారు తెలుసా? వెస్ట్ ఫెలో అని అంటారు. చెప్పండి, వెస్ట్ ఫెలో, ఈడు పిచ్చోడీడు అని అంటారు అన్నమాట. వెస్ట్ ఫెలో అని అంటారు అన్నమాట. ఎప్పుడైతే ఈ రకమైన జీవితాన్ని వాడు ఎంచుకుంటూ ఉంటాడో వీనిలో ఉన్నటువంటి బలము, సామర్థ్యత, కోరికలు, సామర్థ్యం ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయో తెలుసా? నశించిపోతూ ఉంటాయన్నమాట. వీడికి ఎంటీ అయిపోతుంటాడు, బలహీనం అయిపోతూ ఉంటాడు అనమాట. బలం లేనటువంటి వాడుగా అయిపోతూ ఉంటాడు అనమాట. వీడు కృంగిపోయినటువంటి ఆ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. బట్ వీడికి కనిపించకుండానే ఎప్పుడైతే ఇవన్నీ కూడా వాడికి తగ్గిపోతాయో వీడికి తెలియకుండానే దేవుని ఆత్మ బలపడుతూ ఉంటుంది వీడిలో, దేవుని శక్తి బలపడుతూ ఉంటుంది వీళ్ళు, దేవుడు పనిచేయటం మొదలు పెడుతూ ఉంటాడు వీళ్ళు, దేవుడు వీళ్ళు నివసించడం మొదలు పెడుతూ ఉంటాడు, దేవుడు వీడిని నడిపించడంలో మొదలు పెడుతూ ఉంటాడు అనమాట. ఇది ఎప్పుడైతే ఇలా డౌన్ అవుతుందో ఇలా పెరుగుతూ ఉంటుంది అనమాట వీడి జీవితంలో. కాకపోతే చాలా టైం పడుతుంది. మొదటి వాడు ఏది అడిగినా ఇస్తాడో, రెండో వాడు ఏది అడిగినా ఇవ్వడు. నీకేం తెలుసు, నీకేం కావాలో నాకు తెలుసు, నువ్వు అడిగితే నేను అవును, నేను ఇస్తాను నీకు ఏదో ఇవ్వాలి, నీకు ఏ సమయానికి ఏం కావాలని నువ్వు అడిగితే ఇవ్వను, నేను ఇస్తాను, ఇవ్వాల్సిన సమయంలో నేను ఇస్తాను. నువ్వు ఏ చోటుకి వెళ్ళాలో నేను నిర్ణయిస్తానంట. అంటే దేవుడే ఆయనని నిర్ణయిస్తాడనమాట, దానికి ఒప్పుకుంటాడనమాట. అలాంటి వారిని కూడా చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా, స్తోత్రం కలుగును. అర్థమైందా మీకు? వీడి జీవితంలో వాడి ఇష్టం నడవదు, వాడి ప్రార్థన, వాడి యొక్క అవసరం అక్కడ నడవదు, దేవుని యొక్క చిత్తమే నడుతుంది. ఎందుకంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని వీడి యొక్క ఆశ అనమాట. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33లో ఒక మాట మాట్లాడతాడు ఈ విధానాన్ని బట్టి.
ఒకసారి చూసినట్లయితే మనం ఏం చూద్దామంటే మత్తయి సువార్త 6:33 ఏమంటాడంటే, కాబట్టి మీరు ఏమంటున్నాడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెతకుడి అంటున్నాడు. చూసండి, ఈ మాట ఎవరికి చెప్తున్నాడు? ఇలాంటి వారి కోసం చెప్తున్నాడు అనమాట. ఎవరైతే దీన్ని అనుసరిస్తూ ఉంటాడో, నీతిని రాజ్యాన్ని అనుసరిస్తూ ఉంటాడు. నీతిని రాజ్యాన్ని అనుసరించడం అంటే ఏంటి? నీతిని రాజ్యాన్ని అనుసరించడం అంటే ఏంటి? మొదటి వాడు విశ్వాసంని అప్లై చేస్తాడో సమస్తము పొందుకుంటాడు. రెండో వాడు విశ్వాసం కాదు, ఆడికి అదో రకమైన కాన్ఫిడెన్స్, ఆ లెవెల్ వేరే, ఇట్స్ నెక్స్ట్ లెవెల్ అంటారు కదా, అది అనమాట ఆ లెవెల్. విశ్వాసం కూడా కాదు, అది బియాండ్. వై నాట్? ఎందుకు కాదు? ఈ కాన్ఫిడెంట్లో ఉంటాడు. వీడు ఏం చేస్తాడో చెప్పనా, ఈ వాక్యం ఏమైతే రాస్తుందో దాన్ని చేయటం మొదలెడతాడు వీడు. రైతులవాడు నీతిని రాజ్యాన్ని వెతకమంటే ఏంటి? ఆయన ఆలోచనల్ని అనుసరిస్తాడు, ఆయన తలంపులు ఏంటో ఆలోచిస్తాడు, ఆయన నడతలు ఏంటో చూస్తాడు, దాన్ని అనుసరిస్తాడు. ఆయన ఎలా ఉండాలి అని కోరుకుంటాడు, అలా ఉంటాడు. అది ఎలా ఉండకూడదు అంటాడు, అలా ఉండకూడదు అంటాడు. ఈ రకమైన అన్నీ కూడా వాళ్ళు ఫాలో చేస్తారు. దాన్నే నీతిని రాజ్యాన్ని వెతకడం అంటే అన్నమాట. నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించాలి, ఇవి ఆయన రాజ్యాన్ని వెతకటం అంటే. రాజ్యానికి సూత్రాలు ఇవన్నీ కూడా, ఇవన్నీ వెతుకుతాడు. ఎప్పుడైతే ఇవన్నీ వెతుకుతావో నీ దగ్గర అన్నీ కోల్పోతావు. తీసేస్తాడు దేవుడు. తీసేసి ఏం చేస్తాడో తెలుసా? దేవుడే ప్రభుత్వం చేస్తాడు నీలో అన్నమాట. నేను హల్లెలూయా. కానీ అంత సులువైనటువంటి జీవితం కాదు అది, కానే కాదు. నువ్వు ఏమైపోతావో నీకే తెలియదు. మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తాను నేను. రెండో కేటగిరీలో ఉన్న వ్యక్తి చాలా ఫ్రెష్గా మన కళ్ళ ముందు ఇంకా ఉంది, ఎప్పటికీ ఉంటుంది అనుకోండి. ఐన్స్టైన్ చెప్తాను మీకు. ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తూ, ఆయనను వెంబడిస్తూ, ఆయన అభిరుచిని, ఈయన చిత్తముగా రూపొందించుకొని ఆయన కోసం జీవిస్తూ, ఆయన కోసం ఏమైనా సరే మరి అయిపోవటానికి ఇష్టపడినటువంటి జీవితాన్ని జీవిస్తూ చివరికి ఆయన కోసం కరిగిపోయినటువంటి వ్యక్తి ప్రవీణ్ గారు. గుర్తుందా మీకు? పెగడాల ప్రవీణ్ గారు. కరెక్ట్. మీకు ఉదాహరణ కావాలంటే ఎగ్జాక్ట్లీ ఆయనే లేటెస్ట్గా మనకు కావాలంటే, మీకు బాగా అర్థం అవ్వాలంటే. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? రెండో వ్యక్తి అయినా అపోస్తులు అని అంటారు, చూసారా? ఎవరిని అంటారో తెలుసా? ఇలాంటి వారిని అంటారు అపోస్తులు అని. అపోస్తులు అంటే ఏంటి? తూచా తప్పకుండా క్రీస్తు యొక్క మార్గములు, క్రీస్తు యొక్క బోధను, క్రీస్తు యొక్క విధానాల్ని అనుసరించేవాడు అపోస్తలిక్. దానికి అర్థం అంతే. అపోస్తులు అంటే ఎవరు? ఆయన శిష్యులు. వాళ్ళ అపోస్తులు ఏంటి? దేవుడు ఏమైతే చేయమన్నాడో, దేవుడు ఏం చేశాడో వారు తూచా తప్పకుండా వాళ్ళు చేయటం. నన్ను వెంబడించేవాడు ఏమెత్తుకుని రావాలి? ఏమెత్తుకుని రావాలి? తన సిలువను మోసుకుంటూ రావాలంట. సిలువ భారం, సిలువ మోసుకుంటూ రావాలన్నమాట. సిలువ ఎత్తుకున్నవాడు ఎవడు? సిలువ ఎత్తుకున్నాడు ఎవడు? ఇతరుల యొక్క ప్రతి భారము ఆయన దగ్గరికి మోసుకురావటం అన్నమాట. అర్థమవుతుందా? నా కాడి భారమే కానీ సులువు అంటాడు దేవుడు. ఎందుకంటే హీజ్ ఎ పార్ట్నర్, మనకు తోడే ఉంటాడు అన్నమాట. చూసారా? అది జీవితం. ఆయన ఏమన్నా అడిగాడా? ఏం అడగలా. ఆయన పని ఆయన చేస్తున్నాడు. ఏమన్నాడు ఇక్కడ?
కాబట్టి మీరు ఆయన రాజ్యం నీతిని మొదట వెతకండి. రెండవ వాడి పరిస్థితి ఇలాగ ఉంటుంది, ముందు నువ్వు పని చేయరా అని అంటాడు అంతే. తర్వాత ఏమన్నాడు చెప్పండి, అప్పుడు అవన్నీ మీకు అనుకుని ఏమన్నీ నీకు ఏం కావాలో నీకేం చేయాలో అనేది అనమాట. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా, వాళ్ళ దగ్గర స్టోరేజ్ అనేది ఉండదు. స్టోరేజ్ అనేది ఉండదు. మొదటి వాడి దగ్గర స్టోరేజ్ ఉంటుంది. 1,00,000 రూపాయలు కావాలన్నాను అనుకో, రా ఇస్తాను రా అని అంటాడు. రెండో వాడి దగ్గర 1,00,000 రూపాయలు అనుకో, చూసి అలా చాలా కాలం అయిందిరా అని అంటాడు. ఎంతకాలం అయింది 1,00,000 రూపాయలు చూసి? నాకు తెలిసి ఒక రోజు అలా చూస్తానేమో, ఆ బ్యాంకులో పడింది, మళ్ళీ క్షణంలో తర్వాత ఉండదు ఒక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఓకే, నీకేం కావాలనేది ద నెక్స్ట్ ఆయన నిర్ధారిస్తాడు నీ జీవితంలో అనమాట. ఇది సెకండ్ లెవెల్ ఉన్నటువంటిది అనమాట. అయితే ఆయన నీతిని రాజ్యాన్ని కట్టడానికి ఎవడు ఉపయోగపడతాడు? ఇద్దరిలో ఎవడు ఉపయోగపడతాడు? ఎవడు? ఆయన నీతిని రాజ్యాన్ని కట్టే విషయంలో ఎవరు ఉపయోగపడతారు? పిలిచిన వారు అనేక మంది ఉన్నారు, కానీ ఏర్పరచుకునే వారు కొంతమంది ఉన్నారు. మొదటి స్థితిలో మొదటి వాళ్ళు ఉన్నారు చూసారా, మ్యాక్సిమం ఆఫ్ పర్సంటేజ్ ఉంటారు వాళ్ళు. అరౌండ్ 90-95% ఉంటారు వాళ్ళు. సెకండ్ కేటగిరీ ఉన్నారు చూసారా, జస్ట్ ఒక 5% మాత్రం ఉంటారు వాళ్ళు. ఈ 5% తోడు ఆయన రాజ్యాన్ని నీతిని కడతాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. జస్ట్ 12 డిసైపుల్స్ మాత్రమే ఉన్నారు ఆయన దగ్గర. 12 మంది మాత్రమే నిలిచి ఉన్నారు. అది ఒక పేరు వచ్చింది, అపోస్తలులు అందరికి కలిసి. తెలుసా, పౌలు గారు వస్తున్నప్పుడు జీవితంలో భూమిని తలక్రిందులు చేసే వాళ్ళు ఎక్కడ కూడా వచ్చారన్నాడు. ఎంతమంది? కొద్దిమందే. ద పవర్ ఆఫ్ గాడ్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క ఆకాంక్ష ఏంటో తెలుసా? దేవుడు తన స్వరక్తాన్ని మనకిచ్చి ఎందుకు కాపాడుకున్నాడో తెలుసా? ఆయన చిత్తము పరలోకంలో నెరవేరబడిన రీతిగా భూమి మీద కూడా నెరవేర్చబడాలి అంటే నీవు నేను కావాలి. యు అండ్ ఐ నీడ్ టు బిల్డ్ హిస్ కింగ్డమ్ ఆన్ ఎర్త్. ప్రైజ్ ది లార్డ్. గట్స్ ఉండాలి దానికి, దమ్ము ఉండాలి దానికి, దమ్ము ఉండాలి దానికి. ఆ సీడే వేరు, ఆ బ్రీడే వేరు. చర్చ్, ఆర్ యు విత్ మీ? అర్థమవుతుందా? వి నీడ్ టు మూవ్ అనదర్ డైమెన్షన్. దట్స్ రైట్. అదే కావాలి మనకి. ఓకేనా? దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసా? అంటే ఫస్ట్ అది ఇష్టం లేదని కాదు నేను అనేది. ఇట్స్ ఆల్సో గుడ్. రెస్పాన్సిబిలిటీ చాలా ఇంపార్టెంట్. అది బాధ్యత. నీకుందా బాధ్యత దేవుని పట్ల? అందుకని నీ జీవితంలో దేవుని గూర్చి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత, పాత్ర, ముఖ్యమైన ఏమిటి? ఏం ఆలోచిస్తున్నావు? ఒక చక్కటి మాట దేవుడు మనకిస్తున్నాడు ఈ దినాన. ఆయన రాజ్యాన్ని భూమి మీద కట్టాలి, నెరవేర్చబడాలి. అదే నువ్వు కావాలని అన్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. బట్ జాగ్రత్త, నువ్వు వెళ్ళాలని అనుకుంటున్నావా? మంచిదే, కానీ తెగించేళ్ళు, లేదా నీ వల్ల కాదు. బీ కేర్ఫుల్. చావో రేవో తెలుసుకోవాల్సిందే. క్యారలిన్ని, ప్యాట్రిషియాని అరౌండ్ 3rd క్లాస్ ఆర్ 5th క్లాస్లో బ్యాప్టైజ్ అయ్యారు వాళ్ళు. నేను చెప్తే తీసుకోలే బ్యాప్టిజం వాళ్ళు. అరౌండ్ 3rd and 5th క్లాస్. అంటే ఏజ్ ఎంత ఉంటుంది అప్పుడు? ఎంత ఏజ్ ఉంటుంది వాళ్ళకి? 8 years 9 years అంతే కదా.
అంతే కదా, 5th స్టాండర్డ్ అండ్ 3rd స్టాండర్డ్, అంతే కదా. ఆ టైంలో బాప్తిజం నేను ఎప్పుడు ఫోర్స్ చేయలేదు వాళ్ళకి. వాళ్ళిద్దరూ వచ్చి నాకు చెప్పారు, డాడీ మేము బాప్టిజం తీసుకుంటాం. అదేంటారు అప్పుడు ఏంటంటే, లేదు దేవుడు మమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాడు, బాప్టిజం తీసుకోమన్నాడు అంటారు. అప్పుడు నేను వాళ్ళని 1.5 hour ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళని 1.5 hour ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూ నా దగ్గర క్లిప్పింగ్ కూడా ఉంది, అది ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్ చెప్పారనమాట. అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, ఓకే లెట్ హిమ్ గో. ఇమాజిన్, జస్ట్ ఇమాజిన్, 3rd స్టాండర్డ్ అండ్ 5th స్టాండర్డ్లో వారికి ఆ రెవల్యూషన్ వచ్చిందంటే, ఎప్పటి నుంచి ఏ ఏజ్ నుంచి వాళ్ళకి ఫీడింగ్ ఇస్తే ఆ టైంలో వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఒకసారి అర్థం చేసుకోండి. అందుకనే బాలుడు నడవలసిన మార్గంలో వాడిని నడిపించండి అని అంటున్నాడు దేవుడు. మీరు ఎప్పుడైనా చూడండి, మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు వంగింది అనుకోండి వర్షానికి, దాన్ని స్ట్రైట్గా చీపురు పొల్లో పెట్టి కడితే దానికి స్ట్రైట్గా ఉంటుంది. చిన్నదే కదా, కొంచెం స్టెమ్ ఎంత లావు వచ్చిన తర్వాత కడదాం అనుకుని వంగుతుందా? అది వంగుతుందా? నీ వైపు వంగుతుందా? వీడు చిన్నపిల్లలు కదా, అప్పుడే ఎందుకు వీళ్ళు అల్లరి చేయాలి, వీళ్ళు ఆడుకోవాలి, వీళ్ళు ఎంజాయ్ చేయాలి, వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళని కడదాం అని అనుకుని నీ వల్ల కాదు. అది చచ్చినట్టు నువ్వు వాడి మాట అనాల్సిందే. అవునంటారా కాదంటారా? చెప్పాలి. మొక్కగా ఉన్నప్పుడు వాడు నీ మాట వింటాడు, నీకు లోపడతాడు. ఆ టైం దాటింది అనుకోండి, వాడు కొంచెం బలపడ్డాడు అనుకోండి, నీ మాట విన్నాడు, నువ్వే సచ్చినట్టు వాడు మాట వినాలి అంతే. మీరందరూ చూసే ఉంటారు, లేటెస్ట్గా బండి కొనమని గోల్ పెట్టాడంట, తెలుసు కదా అందరికీ. 3 లక్షలు పెట్టుకున్నాడంట, బండి కొనకపోతే చచ్చిపోతానని అన్నాడంట. ఎందుకు? వాడిని పెంచే విధానం అది. అలా పెంచారండి, తప్పు ఆడదు కాదు, కన్నా వాళ్ళు తప్పు. పోనాడు ఏమన్నా మీకులాగా మంచి ఉన్న వాళ్ళ లేదు, అప్పు చేసి కొనిచ్చారట 3 లక్షలు, బండి మీద చచ్చిపోయాడు. ఎవరిది తప్పు? అసలు నువ్వు పెంచడం రాంగ్, తర్వాత బండి కొనిచ్చడం ఇంకొక రాంగ్, బ్లాక్మెయిలింగ్ ఇలాగే ఉంటుంది. నా మాట ఆలోచించండి. చిన్నప్పుడు నీ మనస్సు గనక ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో తల్లిదండ్రుల యందు, దేవుని యందు, పెద్దల యందు భయభక్తులు కలిగినటువంటి విధానంలో కనుక నువ్వు లేకపోతే నువ్వు 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు వచ్చేంత వరకు నీకు మనస్సు అనేది మారదు. నీకు ఛాలెంజ్ చేసి చెప్తాను కావాలంటే, వాట్ యు లెర్న్ ఇన్ ద బిగినింగ్, అది టిల్ ఎండింగ్ వరకు అది నీలో పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. ద మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి ద్వితీయోపదేశకాండానికి ఒకసారి వెళ్ళారండి. 6వ అధ్యాయంకి వెళ్దాం. ఇక్కడ ఏమన్నాడు ఒకసారి చూద్దామండి. 5వ వచనం ఒకసారి చూద్దామా. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడిని యెహోవాను ఏమంట ప్రేమింపవలెను అని అంటున్నాడు ఇక్కడ. ఎలా చేయాలంట? దేని విషయంలో? దేవుని వెంబడించే విషయంలో నువ్వేం చేయాలి? పరిపూర్ణంగా దేవుని ప్రేమించాలి. దేవుణ్ణి ఏం చేయాలి? పరిపూర్ణంగా పూర్ణాత్మతో పూర్ణ శక్తితో నువ్వు దేవుడిని యెహోవాను ప్రేమించాలి. అంటే ఏంటి సంగతి? బలము, శక్తి ఏంటి? పూర్ణాత్మ అంటే ఏంటి? ఎవ్రీథింగ్ నువ్వేం చేయాలి తెలుసా? దేవునికి నువ్వు అప్పగించాలి, సరెండర్ అయిపోవాలన్నమాట. అంటే ఎప్పుడైతే నువ్వు సరెండర్ అయిపోతావో అప్పుడు నువ్వు పర్ఫెక్ట్గా నువ్వు చేయగలుగుతావు. నిన్ను గురించి నువ్వు ఆలోచించుకోవన్నమాట. నిన్ను గురించి నువ్వు ఆలోచించుకునే అవకాశమే నీకు ఉండదు. అంటే నీ మీద నీకు ఏమవుతుందంటే ఒక రకమైన విరక్తి వస్తుంది. ఈ విరక్తి అంటే నువ్వు కాదురా నాకు ప్రాధాన్యత, నా దేవుడు ముందు నా ప్రాధాన్యత అని అనుకుంటావు నువ్వు. అది నేను చెప్పేది. మా పిల్లలకి వన్ సైడ్ ఆఫ్ కాయిన్ డాడీని, వన్ సైడ్ ఆఫ్ కాయిన్ విలన్ నేను. నాకు తెలిసి వాళ్ళు ఎంత నరకం అనిపిస్తారు.
వాళ్ళు ఎంత పెయిన్ ఫీల్ అవుతారో నాకు తెలుసు. యాజ్ ఎ ఫాదర్గా నాకు తెలుసు. ఎస్, వీ నీడ్ టు డిసిప్లైన్. బ్రతుకుతావు. విలన్ క్యారెక్టర్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఎవ్రీ చిల్డ్రన్, ఫర్ ఎవ్రీ హౌస్ హోల్డ్. ఇట్స్ వెరీ గుడ్. Every discipline and every kind of, what says that? Villainism. It gives a life. దేవుడు నేను ప్రేమిస్తాడు. ప్రేమిస్తున్నాడా లేదా దేవుడు మనల్ని? అవునా? అడిగిన వాళ్ళు ఇచ్చేస్తున్నాడా దేవుడు మనకి? ఇచ్చేస్తున్నాడా? ఇస్తే ఏమవుతాం? చీమల్లా మాట్లాడుకోకండి. చెప్పండి గట్టిగా, పర్లేదు. మీరు చీమల కంటే శ్రేష్ఠులు. మీరు అన్నీ ఇచ్చారనుకో దేవుడు, ఏమవుతాం మనం? భూమి మీద జనాభా తగ్గిపోతాం అంతే. అంటే ఏంటి? పోతామని. అవునా కదా? చెప్పండి. ప్రేమించేవాడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలుసా? వాట్ యు నీడ్, అది నీకు ఎంతవరకు అవసరమో అది నీకు ఇస్తాడనమాట. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడు తెలుసా? నీ దేవుడైన యెహోవా నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించాలి. తర్వాత ఏమన్నాడు చూడండి ఒకసారి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలను, నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి. ఏమంటున్నాడు అక్కడ? ఎవరికి? అలాగ అభ్యసించలేదనుకోండి, నిన్ను బ్లాక్మెయిల్ చేయటం మొదలెడతాడు. లేకపోతే నువ్వే బ్లాక్మెయిల్ చేస్తావు. ఆడి వరకు ఎందుకు? ఎంతమంది ఉన్నారు ఇక్కడ బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు? ఇది నీది, ఇది నాది, అది నువ్వు, ఇది నేను. ఎందుకు వచ్చిన బతుకు అలాంటప్పుడు? లివ్ టుగెదర్. వై? అంతేనా? ఏది నువ్వు చూసుకో, నాది నేను చూసుకుంటా. ఈ బతుకు వదిలే. మనం ఒకసారి ఆలోచించాలి కదా. ఏంటది? when you reborn, you need to follow in these commandments. చేయలేవా దేవుని కోసం? చేయలేవా? చెప్పండి, చేయలేవా? చూడండి ఇక్కడే ఉంటాడు. చూడండి ఇక్కడ, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట, చదవండి ఎంత బాగుంటుంది, నీ ఇంట కూర్చుండున్నప్పుడు, లేచినప్పుడు వాటిని కూర్చి ఏం చేయాలి? మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి ఏం చేయాలంట? అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గవునుల మీద వాటిని వ్రాయవలెను. ఈ కమాండ్మెంట్స్ అన్నమాట. ఇవన్నీ ఎవడుకుంటాయి తెలుసా? సెకండ్ కేటగిరీ వాడుకుంటాయి. ఫస్ట్ కేటగిరీ వరకు ఉండవు ఇవన్నీ. సండే అడగండి, ఏం కూర చేసినట్టు మటన్ కర్రీ తెచ్చినా అమ్మ. అది సెకండ్ కేటగిరీ. ఏమో, అవునా కదా? ఎందుకంటే నేనే ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాను, అందుకని చెప్తాను. ఇంత దమ్ము అంత ధైర్యంగా చెప్పేది అందుకే. నేను ఎక్కడో చూసి చదివి చెప్పట్లేదు. నా లైఫ్ నేను చదివి దేవుడు నన్ను నడిపించిన విధంగా చేద్దాం. ఎందుకంటే నాకు దేవుడు అంటే చాలా ఇష్టం. ఫస్ట్ ప్రయారిటీ ఆయనకి ఇచ్చాను నేను. ఫస్ట్ నా దేవుడు, ద నెక్స్ట్ మై వైఫ్ అండ్ చిల్డ్రన్. దట్స్ ఎనఫ్. ఆయన తర్వాత ఏదైనా సరే, అదర్వైజ్ లేదన్నమాట. దీంట్లో ఉన్న మాట అట్లీస్ట్ కమింగ్ జనరేషన్ కన్నా కాస్త ట్రై చేస్తే బాగుంటుందని ఉద్దేశం అని. కానీ ఎలా తెలుసా? నీకు కనుక క్వాలిటీ కనుక ఉంటే ఆ క్వాలిటీని బట్టి నువ్వు నేర్పించగలుగుతావు. అదర్వైజ్ సారీ, ఐ కెనాట్ సే దట్ ఎనీథింగ్. ఇఫ్ యూ సే దట్, సే ఆమేన్. అంతేనా కదా? చెప్పండి. అవునా? ఫాదర్ టీచర్ అనుకోని ఏం చేస్తాడు పిల్లలకి?
అంతేనా కదా? ఏమి చదవలేను అనుకోండి, చదువుకోరా నా బాబు, చదువుకోరా, ఆడు బడికి వెళ్తాడు వస్తాడు, ఆడేం చేస్తాడు వీడికి తెలియదు. అదే టీచర్ కదా ఏం చేస్తాడు, వీడు చేయక ముందే క్యాలిక్యులేట్ చేసి చెప్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి అక్కడ ఏమంటున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను, నీవు కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనుచుండినప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవాడలేనని సూచనగా వాటిని చేతి కట్టుకునవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండాలి. కన్నుల నడుమ బాసికం అంటే ఏంటి? అంటే ఏంటి తెలీదా? నీ కన్నుల నడుమ అంటే అంటే ఏంటది? స్లేట్. ఎక్కడ ఉండాలి అది? స్లేట్. ఎందుకు తెలీదా? లేకపోతే వీడేమంటాడు ఏమంటే అనా? అసలు ఏంటి నీ ఉద్దేశం ఏంటి? అసలు రెండు కన్నులు అంటే ఎక్కడున్నాయి? మధ్యన అంటే ఎక్కడ ఉంది? నచ్చుటనా? ఏమంటున్నాడు అక్కడ? ఉండవలేను. నీ ఇంట ద్వారబంధముల మీద, నీ గౌనుల మీద వాటిని వ్రాయబడను. ఇక్కడ ఉండాలి అంటే ద్వారబంధాలు ఎందుకు? వెన్ యు ఆర్ గోయింగ్ అవుట్, కమింగ్ ఇన్, వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు అన్నీ కూడా ఏం చేయాలి? అదే మాట్లాడుకుంటూ ఉండాలి, అదే ధ్యానిస్తూ ఉండాలన్నమాట. అర్థమైందండి? అర్థమైందా? నీ ప్రయారిటీ అనేది ఎక్కడ ఇస్తున్నావు, ఇప్పటి వరకు ఎక్కడ ఇచ్చావు, బట్ ఇప్పుడు ఎక్కడ ఇవ్వాల్సింది అనేది దేవుడికి నేర్పిస్తూ ఉన్నాడు. నేను బలవంతం చేయట్లేదు, బట్ రెస్పాన్సిబిలిటీ ఉంది నీకని మాత్రం చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఖచ్చితంగా మనమందరం కూడా ఒక దినాన అకౌంట్ ఇవ్వాల్సిందే, జవాబు ఇవ్వాల్సిందే. కాదంటారు? అవునంటారు? చెప్పండి. అవునా? అందుకే నేను ఏం చేస్తాను తెలుసా, కష్టమైనా సరే ఆయన ఎదురుగుండా ఉంటేనే బెటర్. తప్పు చేసానుకో లాక్ ఒకటి కొడతాడు, సరే అయిపోతున్నాను. బాగానే ఉన్నాను అనుకో పొగుడతాడు, చెల్లబెట అని అంటాడు అనమాట. నా అకౌంట్ అయిపోతుంది అక్కడికి, అంతే, క్లియర్. ఎవ్రీ డే అకౌంట్ ఇచ్చేస్తూ ఉంటాను. ఈ రెండు కూడా ఏం చేస్తాడు తెలుసా, డైరెక్ట్ వేసాడికి చెకింగ్ గికింగ్ ఇమిగ్రేషన్స్ ఏమన్నా వాడికి తీర్పు ఉండదు ఇంకా, ఆడికి వెళ్ళిపోతాడు, ఇక్కడే సెర్చ్ చేస్తాడండి అంతే. అపోస్తులకు తీర్పు ఉందా వాళ్ళకి? అంతే. వాళ్ళకి సింహాసనాలు రెడీ చేసి పెట్టాడు దేవుడు అక్కడ, అడిగి వెళ్ళిపోతాను. సింహాసనం కావాలా? ఎంతమంది సింహాసనం కావాలి చెప్పండి? ఎవరికి వద్దా సింహాసనం వద్దా? ఎవరికి? అది ఆ భయం ఉండాలి. దేవుడు కోరుతున్నాడు, ఐ నీడ్ రిక్వైర్మెంట్, నాకు కావాలి, రిక్వైర్మెంట్ కావాలి టు బిల్డ్ మై టెంపుల్ ఆన్ ఎర్త్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి లూకా సువార్తకి వెళ్దాం రండి, నేను క్లోజ్ చేస్తాను. ఇంకా అమ్మయ్యా అనండి, చెప్పండి అమ్మయ్యా అన్నారు. లూకా సువార్త 10వ అధ్యాయము 38 వర్స్ నేను చదువుతాను. ఇక్కడ చాలా డీటెయిల్డ్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఓకేనా? చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. ఈ ఇద్దరు జీవితాలు, ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీకి ఉన్నటువంటి డిఫరెన్సెస్, ఇంపార్టెన్స్ చాలా క్లిస్టల్ క్లియర్గా ఇక్కడ ఈ వాక్యంతో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఓకేనా? 10:38, ఓకే. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించాను, ఓకే. ఎవరు? యేసయ్య, ఓకేనా. మార్త అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్నది. అర్థమైంది కదా? ఆయన ప్రయాణమైతే గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామంలో ప్రవేశించినప్పుడు మార్త అనే సహోదరి ఆయన్ని ఇంటికి పిలిచారు, ఓకేనా, చేర్చుకున్నారు. ఆమెకు ఎవరున్నారు? మరియా అనే సహోదరి ఉన్నది. ఈమె ఎక్కడ ఉందంట? యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండేను. బాగానే ఉంది, ఓకేనా, రైట్. మార్త తన అక్క విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నిన్ను విడిచిపెట్టి
నందున నీకు చింత లేదా? ఏమన్నాడు ఇక్కడ? నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. అంటే ఈమె చెప్తుంది రా చెల్లి అని ఉండే అంటున్నాను. అక్క చెల్లి రా అంటే చెల్లి అంటుంది అక్క నేను రానంటుంది. అందుకని వేసేది చెప్పింది. నువ్వన్నా చెప్పేసాయా, అంతే కదా దానికి అర్థం. ఏమన్నాడు చూడండి ఇక్కడ. అందుకు ప్రభువు ఏమన్నాడు చెప్పండి? మార్తా మార్తా, చెప్పండి. మార్తా ఉన్నదే ఒక ఆదివారం మనకు. మార్తా ఉన్నదే ఒక ఆదివారం. నువ్వు కూడా దాన్ని మింగేస్తే ఎలా మారుతా? చూడు, మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఏమన్నాడు ఇక్కడ? మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఇద్దరెవరు? మార్త మరియా. అందుకనే దేవుడు అన్నాడు ఉపమానంలో, ఇద్దరు పడుకుంటారు మంచం మీద, ఏక జాతా హై ఏక रहता है. ఇద్దరు మార్కెట్కి వెళ్తారు, ఏక జాతా హై ఏక పోతా హై. అంతేనా? అవునా? ఇక్కడ ఎవరు వెళ్తారు, అక్కడ ఎవరు ఉంటారు చెప్పండి. దీనికి అర్థమైపోయింది కదా? అర్థమైందా? ఇది మనకు అప్లై చేసుకుందాం. దేవుడు ఏమన్నాడు? మార్తా అనవసరమైన వాటి విషయంలో నువ్వు ఎందుకు బిజీ అయిపోయావు? మరి మీకు డౌట్ రావచ్చు, మరి భోజనం పెట్టాలి కదా యేసయ్యకి, అంతే కదా, ఆయనకి సిద్ధపాటు చేయాలి కదా. అందుకని జీవాహారంలో నేనే అని అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అవసరమైతే ఆయన ఏమైనా చేయించగలడు. అక్కడ చేయలేడంటారా? చేయలేడా? ఆకలి పుట్టొచ్చుకొని ఉండొచ్చు నీకు అంతకే కావాలంటే కోడి మాంసమే రప్పించవచ్చు. ఆయన ఎనీథింగ్ ఏమైనా చేయగలుగుతాడు ఆయన. అవునా? ఈ విషయం ఎవరికి తెలుసు? మరి నీకెందుకు తెలీదు? ఓ మార్తా, ఎందుకు తెలీదు నీకు? వీరి జీవితంలో దేవునిలో మొదటి ప్రాధాన్యత ఎవరికుంది? మరియాకుంది. మరి నీకు? యు ఆర్ బిజీ, యు ఆర్ సో బిజీ. అర్థమైందా మీకు పాయింట్? అర్థమైందా? చాలా విస్తారమైన పనులు పెట్టుకుంది, అనవసరమైన పనులు పెట్టుకుంది. యేసయ్య వచ్చాడు వాళ్ళ ఇంటికి. ఎంతసేపు ఉంటాడు? 1-2 గంటలు. ఈ 2 గంటలు వినియోగించుకోకుండా నీ పనిలో నువ్వు ఉంటే తర్వాత అదేసే వెళ్ళిపోతాడు. అవునా? ఈ క్షణం ఇలా ఉన్నాము, నెక్స్ట్ క్షణం నువ్వు ఉండవు. అప్పుడేంటి పరిస్థితి? ప్రభా ఏంటి అంటే, నువ్వు చాలా బిజీగా ఉన్నావు మార్తా, వచ్చాను, మరి ఏం చేయను, వెళ్ళిపోయాను, మరి ఇంకా నా సమయం దాటిపోయింది అని అంటాడు. అంతే. ప్రభా ఇంకోసారి ఇంకా రాదు, అయిపోయింది కదా అనేసి అంటాడు. చూసారా ఇంపార్టెన్స్, ప్రాధాన్యత. మనం నెక్స్ట్ డైమెన్షన్లోకి మనం వెళ్ళాలి. ఆమె ఏం చెప్పట్లేదు ఎవరు, కానీ చాలా కఠినంగా ఉంటుంది. తట్టుకోలేవు, భరించలేవు. ఉన్నట్టు చెప్తున్నాను. దేవుడు నీకు అన్నీ కలగజేస్తాడు, నీకు స్నానం చేయించి ఈపుతూ ఉంటాడు, తల తుడుతాడు, తల దూగుతాడు, ఇలాంటివి ఏం చెప్పను నేను. చచ్చిపోతాం అంతే. దానికి సిద్ధపడాలి నెక్స్ట్ డైమెన్షన్కి వెళ్ళాలంటే. భయం అవుతుందా? ఎందుకు వచ్చిందిరా బాబు అనుకుంటున్నారా? ఎక్కడికి తప్పించుకోలేవు నువ్వు. పాస్టర్ కన్నుకప్పి వెళ్ళిపోవచ్చు నువ్వు. అబ్బే లైట్ ఎప్పుడు కూడా నీ మీద ఉంటావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా జైల్స్ దగ్గర ఉంటుంది చూసావు, లైట్లు ఫోకస్ అలా పడుతూ ఉంటుంది. ఆడెక్కడ పరిగెట్టిన అలా వెళ్తూ ఉంటుందా? అవునా? తప్పించుకోలేవు బిడ్డ, తప్పించుకోలేవు.
నీకున్నది ఒకటే సరెండర్. ఐ సరెండర్. సరెండర్ అవటం తప్ప మరొకటి లేదు. నేను కూడా డ్యాన్స్ కట్టాను. ఎక్కడికి వెళ్ళలేవురా రా అని అన్నాడు. సర్లే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేస్తానులే అని వచ్చాను సేవకులు. అది రాబోతున్నాను. ఇప్పటికీ ఆఫర్స్ వస్తుంటే నాకు అది వాళ్ళు చేసేది ₹1,00,000 డిమాండ్ చేస్తే 1.5 lakh వరకు ఇప్పుడు నాకు ఉంది. డిమాండ్ ప్రకారంగా ఉంది. ఇప్పటికి వస్తూ ఉంటారు ఫోన్స్ నాకు. బట్ నేను ఎంచుకున్నా ఏంటో తెలుసా, నా ప్రభు కోసం. నాకు నా దేవుడి కంటే గొప్ప గడవలేడు. అంతకంటే ప్రాముఖ్యత అంతకంటే ఎవరు లేరు నాకు చాలు నా దేవుడు. దీనికి స్తోత్రం కలుగును కాక. ఆమేన్. తిరిగి జన్మించావు కదా, ఎందుకు తిరిగి జన్మించావు నువ్వు? ఎందుకు తిరిగి జన్మించాలనుకున్నావు నువ్వు? సరే జన్మించావు, ఏం చేస్తున్నావు నువ్వు? ఎలా బ్రతుకుతున్నావు? ఎప్పుడన్నా అడిగావా? ఎప్పుడన్నా అడిగావా? నెవర్. అడగలేదు. అడగాలి. ఈ వాక్యముతో నీకు గనక అనుసంధానం గనక ఉంటే నీ ఆత్మను దేవుని యొక్క ఆత్మ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. దేవునితో నడిచే ఆ ప్రిపరేషన్ నీకు ఇస్తూ ఉంటుంది. దేవునితో ఆ అనుసంధానము లేకపోతే ఆ అనుభవాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు ఈ వాక్యం చదివితే. ఈ వాక్యం చదవకపోతే నీకు దేవుడికి సంబంధం ఉండదు. నువ్వు ఎన్నిసార్లు బాప్తిజం తీసుకున్నా కూడా మెయిన్ కావాల్సింది రిలేషన్ విత్ గాడ్. ఈ సెకండ్ కేటగిరీ ఉన్నవాడికి ఎలా ఉంటుందో తెలుసా? ఏది వచ్చినా కూడా దేవుడు మాత్రమే డైరెక్ట్ చేస్తాడు ఆయన్ని. దేవుడు మాత్రమే సూచిస్తాడు ఆయన్ని. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జరిగిన సంఘటన. నేను కొన్ని దినాలు మా ఊరికి వెళ్ళాను, చిన్న పనుండి. మా ఇంటి పక్కనే మా రక్త సంబంధులు, మా సొంత చిన్నాయన వాళ్ళు ఉంటారు. చాలా శత్రుత్వం వాళ్ళకి మాకు, చాలా అంటే చాలా శత్రుత్వం వాళ్ళకి. మేము మా బ్రదర్స్ మా ఫాదర్ మేమందరం కూర్చొని ఒక ఈవినింగ్ ఉట్టినే మాట్లాడుకున్నారు. మనకి వాళ్ళకి ఎందుకు ఇబ్బంది, వాళ్ళకి మనకి ఎందుకు ఇలాంటివన్నీ కూడా, దేవుని నిమిత్తం మనం సమాధానం పడదాము అనేసి మేమంతా కాస్త మీటింగ్ పెట్టుకున్నాము. ఎందుకంటే మాకు చాలా ఎలిగేషన్ వేశారు మా మీద వాళ్ళు. సార్ అయినా కానీ మర్చిపోయి ఫర్గివ్ చేసుకుని మనం వాళ్ళకి ఉందాంరా ఎందుకులే అనేసి అని అనుకున్నాము. సరే అయితే మనము వెళ్దాంలే, ఈవినింగ్ వెళ్ళి మీట్ అయ్యి వద్దాంలే అని చెప్పేసి అని అనుకున్నాము. ఓకే అంటే ఓకే అనుకున్నాం. ఓకే ఫైన్. వెళ్ళి ముందు నేను బైబిల్ తెరిచేసరికి ఏమొచ్చిందో తెలుసా? నాకు ఆ చాప్టర్ గుర్తులేదు, దయచేసి నేను చెప్తాను. ఎగ్జాక్ట్గా మాట్లాడాడు దేవుడు. నీ సహోదరుని నమ్మకం, కొండెములాడేవాడు, కొండెములు చెప్పేవాడు, జాగ్రత్త సుమి అని చెప్పాడు. షాక్ అయిపోయింది నాకు ఒకేసారి. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ప్రతి విషయంలో దేవుడు నిన్ను గైడ్ చేస్తాడు. ప్రతి విషయంలో దేవుడు నిన్ను మెలకువ చేస్తాడు. ఈ వాక్యముతో మనకి రిలేషన్ ఉంటే వాక్యముతో మన దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినప్పటికీ కూడా. అర్థమవుతుందా? అందుకని నీ వాక్యము నా పాదములకు, అది నా త్రోవలకు వెలుగై ఉందన్నమాట. ఎప్పుడైతే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో మేము అలర్ట్ అయిపోయాం అన్నమాట. ఓకే మనం ఎంతవరకు ఉండాలి, కానీ వెళ్ళాం, మేము దేవుని వెళ్ళాం, మేము వారితో సమాధానం పడొచ్చాము. చూసావా? ఇలాగున్నప్పుడు దేవుడు మన జీవితంలో ఎలాంటి తప్పిదములు లేకుండా ఏం చేస్తాడు తెలుసా? శత్రువుతో కూడా మనకి ఏం చేస్తాడు? సమాధానం పరుస్తాడు అన్నమాట. అర్థమవుతుందండి? ఇప్పుడు తప్పు మనది ఉండదు, వాడిది ఉంటుంది. వాడిని ఏం చేస్తాడు మనకు తెలియదు. మనం నిందారహితుడికి ఉన్నామా లేదా, ఇలాంటి దిద్దుబాట్లు అనేది దేవుడు మనకి కలుగ చేస్తాడు. సెకండ్ కేటగిరీలో ఉన్నవాడికి, సెకండ్ డైమెన్షన్లో ఉన్నవాడికి. అర్థమైతే దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అందుకనే మనం ఏం చేయాలి తెలుసా? దేవుని యొక్క ఉద్దేశానికి, దేవుని యొక్క చిత్తానికి మనం లొంగి నడిచినప్పుడు ఒక అద్భుతమైనటువంటి విధానంలో మనం ఉంటామన్నమాట. ఆమేన్. చివరికి చూడండి ఒకసారి దావీదు కీర్తనలోకి వెళ్దాం.
27వ అధ్యాయంకి వెళ్దాం ఒకసారి. దావీదు కీర్తనలు 27వ అధ్యాయం. దావీదు ఇక్కడ ఏమన్నాడు చూడండి ఒకసారి. 27:4 వచనం చూడండి. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతే నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి దావీదు. దేవుని యొక్క ఉద్దేశం కలిగినటువంటి వాడై, దేవుని యొక్క తలంపు కలిగినటువంటి వాడై, దేవుని ఒక ప్రత్యేకత కలిగినటువంటి వాడై ఉండి కూడా ఏమంటున్నాడు, దేవుని మందిరంలో నేను చిరకాలం నివసింపచేయాలనని కోరుకుంటూ ఉన్నాడు అన్నమాట. దావీదు ఎక్కడున్నా అక్కడ దేవుని సన్నిధి ఉంది. అక్కడ గొర్రెలు కాపరుకుంటున్నప్పుడు ఆ సన్నిధి ఉంది. దేవుని సంతోషపెట్టి దేవుని ఆరాధింపజేసినప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనే విషయంలో దావీదు ఉన్నప్పుడు దేవునికి ఒక ఆలోచన కలిగింది. దావీదు విషయంలో ఒక రాజుగా చేయాలని అనిపించింది. రాజుగా చేయాలంటే వెంటనే ఏం చేయాలి? కిరీటం ఇవ్వాలి, అంతే కదా? కిరీటం ఇచ్చాడా? డిస్ట్రక్షన్స్. డేవిడ్ ఇస్ ఎ చూజర్. డిస్ట్రక్షన్స్. ఏమి ఇచ్చాడు? కిరీటం బదులు ఆజానుభావుడైనటువంటి గొలియాతుని అప్పచెప్పాడు. అలాంటి యోధులను ఎదుర్కోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. సరే, దేవుని శక్తిని బట్టి గొలియాతుని చంపాడు. దాని తర్వాత ఇంకా బలమైనటువంటి ఫేస్ చేయాల్సి వచ్చింది. తన మామ సౌలే చంపడానికి మొదలుపెట్టాడు. దాక్కున్నాడు గగాంధకారపు లోయలలో. ఏం చేశాడు? సింహాసనం ఇచ్చాడా? ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు ఇచ్చాడు సింహాసనం. అంటే చూసారా ఎలా ఉందో? దేవుని యొక్క దృష్టిలో ఉన్నవాడికి అలాగే ఉంటుంది. నీకు ఏ సమయానికి ఏది కావాలో, ఎలా హెచ్చించాలో అలా హెచ్చిస్తా అంటాడు దేవుడు. నువ్వు అడిగినని ఎవడు నీ చిత్తం నాడు. నువ్వు Z+ కేటగిరీలో ఉంటావు అన్నమాట. నవ్వు రావట్లేదు ఎవరికి, అర్థమైందా? సెకండ్ డైమెన్షన్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది. అబ్రహాముని చూడండి ఒకసారి. ఏమన్నాడు? నీకు పిల్లోడిని ఇస్తాను అన్నాడా? ఎప్పుడు, ఏ వయసులో చెప్పాడు? 75 సంవత్సరాల్లో చెప్పాడు. ఐస్ అయిపోయాడు. ఎప్పుడు ఇచ్చాడు? 25 ఏళ్ళ తర్వాత ఇచ్చాడు. ఈ 25 ఏళ్ళలో ఎన్ని చూపించాడో చిత్రాలు, ఎన్ని చూశాడో. అన్నీ ఉన్నాయి. ధనం ఉంది, సంపదన ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, పనులు ఉన్న జనాంగం ఉన్నారు, అన్నీ ఉన్నారు. అయినా కానీ చాలా చిత్రమైన చూశాడు. చివరికి ఏమి ఇచ్చాడు? పిల్లడితో పాటు విశ్వాసులకు తండ్రి. ఆమేన్. ఇది ఎవరికి సాధ్యం? నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడుగా అయితే వాడికి మాత్రమే సాధ్యం. ఇది ఎవరికి సాధ్యం కాదు. ముగిస్తాను నేను చిన్న కంక్లూజ్ ఇచ్చి. యోసేపు దేవునికి ఇష్టడు కాదా? భుజం మీద ఎక్కించుకున్నాడా? మేకపిల్లని ఎక్కించుకున్నట్టు అన్నలకు అప్పచెప్పి చిత్రహింసలు పెట్టండి అన్నాడు. అంత గోతులు పాడేశారు, ఆయన బట్టలు తీసేశారు, అంగి చివరికి అమ్మేశాడు, బానిసగా బతికాడు. చివరికి ఏం చేశాడు? ఐగుప్తులుగా 2వ మనిషిగా ఎత్తాడు. ఏమనుకున్నాడు? నాది కాని దేశంలో, పరాయి దేశంలో నేను హెచ్చించాలని అనుకున్నాడు. ముందుగా ఏం చేశాడు? శ్రమల ద్వారా తీసుకెళ్ళి పెట్టాడు అన్నమాట. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం చేశాడు? ఎంత భక్తిపరులలో, చాలా టీనేజర్స్ వాళ్ళు ఏం చేశాడు? అగ్నిలో పడేశాడు. ఆయన సింహాలు ఆడేశాడు. తర్వాత ఏం చేశాడు? వీళ్ళు 4 కూడా మంచి పొజిషన్స్లో ఉన్నారు ఆ దేశంలో. అవునా కదా చెప్పండి? సెకండ్ కేటగిరీలో ఉన్నవాడికి ఎలా ఉంటారు? సెకండ్ కేటగిరీ అన్నాడు. వాళ్ళ పప్పులు ఉడకవు, దేవుడిదే ఉడుకుతుంది అన్న. దేవుడు ఏం పెడతాడు అదే తినాలి. దేవుడు ఎక్కడ నడిపించాలి అక్కడే ఉండాలి. దేవుడు ఏం చేయాలి అదే చేయాలి. అది పరిస్థితి అన్నమాట. ఇంకొకటి అదే కీర్తనలో 26 అధ్యాయం చూడండి ఒకసారి. పైన 26:8 ఒకసారి చూడండి. 26:8 యెహోవా
నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలము నేను ప్రేమించుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఏమన్నారు చూసారా? నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించు. ఎంతమంది దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నారు ఇక్కడ చెప్పండి. హానెస్ట్గా చేతులు చెప్పొచ్చండి. నేను దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నాను అనేవారు మాత్రం చేయి చూపించండి. సగం అంటే సగం ప్రేమిస్తున్నారు అన్నమాట. దేవా, ఎలా భరించినాడు దేవుడు మనకు అర్థమవుతుంది ఇప్పుడు మనల్ని బట్టి. ఆమేన్, హల్లెలూయా. చూసారా, ఈ సెకండ్ కేటగిరీలో వెళ్ళాలని ఎంతమంది ఆశపడుతున్నారు చెప్పండి. మామూలుగా ఉండదు మరి, ముందు చెప్తున్నాను మరి. ఈ దగ్గర కట్టుకోవడం బట్టలు తప్ప ఇంకేముండవు చెప్తున్నాను. సెకండ్ కేటగిరీకి వెళ్ళాలంటే అంత కఠినంగా ఉంటుంది మాత్రం చెప్తాను. ఎందుకు ఉన్నాడు చెప్తున్నాను నేను. అర్థమవుతుందా? నేను సోప్ వేసి ఇది చేయట్లేదు, నేను ఐస్ పెట్టట్లేదు, నేను ఉన్నది చెప్తున్నాను. నిన్ను నీవు ఏమన్నాడా? ఉపేక్షించుకోమన్నా. నువ్వు కాదనుకో అంతే, నన్ను వెంబడించాలనుకుంటే, లేకపోతే నీ ఇష్టం అని అన్నాడు. ఆయన ఫోర్స్ చేయలేదు. బట్ దేవుడంటే ఏంటో నువ్వు తెలుసుకున్న నాడు నువ్వు ఎలా ఉండవు, అంతకుమించి ఇంకేం లేదు. నువ్వు ఇలాగే కొనసాగుతున్నావు, దేవుడు అంటే నీకు తెలియదు. నీకు ఒకటే తెలుసు, నేను అడిగింది ఇస్తాడు, నాతోనే ఉన్నాడు, నా ఇంట్లోనే ఉన్నాడు, నాతోనే వస్తున్నాడు. ఇవన్నీ బూటకం, ఏమీ బూటకం కాదు. ఇవన్నీ నీతో ఉండడం, నీతో రాడు, నీలో ఉండడం, నీ ఇంట్లో ఉండడం, ఏముండడం. బట్ అన్నీ ఇస్తాడు నీకు. ఇస్తాడు. లాస్ట్లో అన్నీ తీసుకురాబెట్టా, నీకేమి ఇచ్చాను అని అంటాడు. నీకు అన్నీ ఇచ్చాను కదా, నాకేమి ఇచ్చినావు చెప్పు అని అంటాడు అన్నమాట. మనకి సెకండ్ కేటగిరీకి అదే కదా, చలో మూవ్, స్పెషల్ వెహికల్ అన్నమాట, వెళ్ళిపోతుంది. హానోకు అలాగే నడిచాడు. హానోకు నడిచినప్పుడు ఎవడన్నా ఉన్నాడా బోధించేవాడు? బైబిల్ ఉందా? అప్పుడు పాస్టర్ గారు ఉన్నారా? చర్చ్ ఉందా? ఉన్నాయా? మీరు పెట్టారా? ఏమీ లేదు. అప్పుడు దేవుడు ఇంపార్టెన్స్ చూసావా ఎలా కనుక్కున్నాడు? ఎంత డెవలప్మెంట్ ఉండి కూడా నువ్వు కనుక్కోలేకపోతున్నావు అంటే ఏంటో తెలుసా? యు ఆర్ సో బిజీ. 33.5 సార్లు చూస్తా టైం వంక, ఇంకా అవ్వలేదు, ఇంకా ఏం వస్తావు నువ్వు డైమెన్షన్లోకి? అసలు ఉన్నావా? డియర్ చర్చ్, ఐ ఎంకరేజ్ యూ సీరియస్లీ. వీ నీడ్ టు మూవ్ అనదర్ డైమెన్షన్. ఇట్స్ ఎ మ్యాండేటరీ. బాధ్యత అనేది మనకు అవసరం. బాధ్యత తీసుకోవాలి. బట్ రిమెంబర్, సావో రేవో నువ్వే తెలుసుకోవాలి. నీకు క్షేమం ఉంటుందో ఉండదో తెలియదు, అది మాత్రం వాస్తవం. దాన్ని ప్రిపేర్ అవుతే కనుక రెండో వ్యక్తిలాగా నువ్వు మారు. లేదంటే కనుక అక్కడే ఉండు, నీకు తర్వాత ఉంటుంది మ్యాజిక్ షో. అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? అసలు విన్నారా వాక్యం? ఓకే. మీ డెసిషన్ ఏంటి అని నేను అడగను, మీరే తీసుకోండి. చెప్పడం వరకునే మీకు. యు ఆర్ కనెక్ట్ విత్ గాడ్, నాట్ మీ. ఐ బ్లెస్ టుడే రియలీ. కమ్ ఆన్, క్లోజ్ యువర్ ఐస్, bow your head, we'll pray. ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన. నీలో ఒక ప్రాధాన్యత కలిగినటువంటి వారుగా మేము జీవించాలి ప్రభా. అలాంటి దర్శనము, ప్రయత్నము, ప్రణాళిక నాయన గురించి మాకు అందరికీ అనుగ్రహించండి. చాలు ప్రభా, ఇంతవరకు మా ఇష్ట ప్రకారంగా మా కోరికల నిమిత్తం మేము జీవించాం. సంతృప్తి అనేది ఉండదు ప్రభా. దాంట్లో నిజమైన సంతృప్తి నీలోనే ఉంటుంది ప్రభా. ఎప్పుడైతే నిన్ను వెంబడించి నీ యొక్క నాయన చిత్తమును నెరవేర్చేవారుగా మేము ఉంటామో ప్రభా, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, శోధనలు ఉన్నప్పటికీ ఇరుకుల విశాలతను, కరువులో సమృద్ధిని మాకు దయచేసే దేవుడు ప్రభా. నాయన యెహోవా ఉత్తమమైన రుచి చూసి తెలుసుకునుడి అని అన్నా ప్రభా. ఎప్పుడైతే నేను రుచి చూసి తెలుసుకుంటాం, నిన్ను ఎన్నడూ ఎప్పటికీ విడిచిపెట్టలేం ప్రభా. అంత మధురమైనటువంటి జీవితం నీలో ప్రభా. అది మా ప్రియులందరికీ నాయన మరి నీ జ్ఞానం ద్వారా వారికి పరిచయం చేసి ఆ ప్రకారం
జీవించడానికి కృప అనుగ్రహించమని, వించిన ప్రతి బిడ్డలు దీవించి ఆశీర్వించి నడిపించి మహిమ పొందుకోమని మీకు మహిమ గంత చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you all.